బిడ్డ గుర్తుపెట్టుకో, నీ ప్రతి త్యాగం, నీ ప్రతి వేదన, నీ ప్రతి శ్రమ, సమస్య, అందులో నువ్వు అనుభవిస్తున్న క్షోభ ఎవ్వరు చూడట్లేదు అనుకోవద్దు. దేవుడు చూస్తున్నాడు. ఆయన దూతలు చూసి మతి పోగొట్టుకుంటున్నారు. ఎలా ఇది సాధ్యం? ఏమిటి ఈ మనుషుల హృదయం? నీకంత దుర్మార్గం చేసి నిన్ను నలుగురిలో నవ్వులు పాలు చేసిన వ్యక్తి కోసం కూడా చేతులెత్తి, తెలిసి తెలియని వాడు ప్రభువా, తెలిసి తెలియంది ప్రభువా, క్షమించయ్యా, బిడ్డల్ని క్షమించయ్యా అని నువ్వు చేతులు ఎత్తుతుంటే మతి పోద్ది దూతలకి. ఎందుకంటే దూతలకు అలా ప్రార్థించే ఛాన్స్ లేదు. అలా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు లేవు. దేవుని ముందు మోకాళ్ళుని చదివి ఏ ఉద్యోగం రాక మోకాళ్ళుని ఏడ్చే ఒక కొడుకు గుండె తెలుసు దేవునికి. నా తండ్రి ఇంత కష్టపడి నన్ను పెంచి పెద్ద చేసి రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించి డబ్బులు కట్టి చదివాను. నాకు జాబ్ రాలేదు. ఇంకా మా నాన్న కష్టం మీదే బతుకుతున్నానయ్యా. ఎప్పుడయ్యా నేను నా తండ్రికి పట్టాడు అన్నం పెట్టేది, నా తండ్రికి ఒక మంచి వస్త్రం కొని తెచ్చి ఇచ్చేది, ఎప్పుడు నా తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూసేది, ఎప్పుడు నా తల్లిదండ్రులకు అంత శ్రేష్టమైన ఆహారం పెట్టేది, వాళ్ళని సంతోషపెట్టే రోజు ఎప్పుడు ప్రభు అని మోకాళ్ళుని దీనంగా ఏడ్చే ఒక కొడుకు గుండె స్పందన రహస్యమందు చూస్తాడు ఆయన. నువ్వు ఏడుస్తుంటావు కదా, నాన్న ఇంకా పని చేస్తుంటే, దేవా నాన్న ఇంకా చేస్తున్నాడు, దేవా నాన్న చేస్తుంటే చూస్తూ ఉన్నాను. ఓర్చుకోలేక నువ్వు వెళ్ళి నాన్న నేను చేస్తానంటే, నీకు వద్దయ్యా ఈ పని, ఈ గతి నీకు పట్టకూడదనే కదరా చదివించింది అని నాన్న పక్కకు పంపిస్తాడు. వెళ్ళి చేతికి అడ్డుపడి పని చేద్దామంటే నాన్న సంతోషంగా చెయ్యయ్యా అనడు. నేను ఇట్లా చూడకూడదనే కదరా అని ఆయనే పడతాడు, ఆయనే చేస్తాడు, కానీ నన్ను చేయనీయుడు. నాన్న అర్థం చేసుకోడు. అలాగని నాకే దారి దొరకలేదు. ఒక కొడుకు గుండె, ఒక కూతురు గుండె. కూతురు, నాన్న గాడిద చాకిరీ చేస్తున్నాడు నాన్న, ఇట్లన్నా కానీ నాన్నకి అమ్మకి సహకారిగా ఉండాలి నేను. లోకంలో చాలామంది ఎదురవుతుంటారు, అమ్మాయిలకు అబ్బాయిలు, అబ్బాయిలకు అమ్మాయిలు. లోకంలో ఉన్న వాళ్ళందరికంటే నువ్వు స్పెషలా, ఎందుకు చూడవు నాకెళ్ళి అని అమ్మాయి అబ్బాయిని అడిగితే, నువ్వు మగాడివి కాదా, నీకే ఫీలింగ్స్ లేవా, కావనుకుంటా, ఎందుకు మరి అట్లా పోతున్నావు అని ముఖం మీద అవమానకరంగా మాట్లాడితే, అవును నేను నపుంసకుణ్ణే, నేను అనుకున్నది సాధించేంత వరకు నేను ఎటు చూడదలుచుకోలేదు, ఏ బంధకాల్లో చిక్కుకోదలుచుకోలేదు. ఎందుకు తెలుసా? మా నాన్న కష్టం నాకు తెలుసు. నన్ను ప్రేమించి నాకై ప్రాణం పెట్టిన నా యేసయ్య ప్రేమ నాకు తెలుసు. మొదట నా గుండెలో నా యేసుకు స్థానం, రెండవది నా కోసం అహోరాత్రాలు కష్టపడ్డ నా తల్లిదండ్రులకు స్థానం. వాళ్ళకి జరగాల్సిన న్యాయం నేను జరిగించిన నాడు అప్పుడు నా లైఫ్ గురించి నేను ఆలోచిస్తా. ఒక కొడుకు గుండె లోతుల్లోంచి రహస్యంలో పర్సనల్గా జరిగినటువంటి ఈ వాదనలో కొడుకు మాట్లాడే ఈ మాటలు ఆ తండ్రికి తెలియకపోవచ్చు, కానీ అదిగో ఆ పరలోక తండ్రి రహస్యం ముందు వినువాడు వింటాడు. ఆ సన్నివేశం ఆయన చూస్తాడు, దూతలు చూస్తారు. శబ్బాష్ రా బేటా అంటాడు అక్కడ. మా ఎన్నిసార్లు నిన్ను పలకరించినా, ఎన్నిసార్లు ప్రయత్నించినా మాట్లాడమే, స్పందించమే, స్పెషల్గా బిల్డప్ ఇస్తున్నావేంటి అంటే, నువ్వు కాదు నీలాంటి వాళ్ళు 14 మంది ట్రై చేసినా నేను లక్ష్య పెట్టండి రే. నా దేవుడు మొదట, రెండవది నా తల్లిదండ్రులు. మా నాన్న ఎన్ని బాధలు పడ్డాడో నాకు తెలుసు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో నాకు తెలుసు. ఒక్క మాట నన్ను అనకుండా నాకు కావాల్సిన డబ్బులు సమకూర్చడానికి, నా వస్త్రానికి, నా పుస్తకానికి, నా ఫీజుకి, నా తిండికి, నన్ను ఎక్కడ ఎవరికంటే తక్కువగా కనపడకుండా నన్ను హుందాగా ఉన్నతంగా చూపించడానికి చినిగిపోయినే కట్టుకొని తిరిగిన మా నాన్న కష్టం నాకు తెలుసు. పచ్చడేసుకొని తిని, చిన్న ఉల్లి కారం నూరుకొని తిని, రూపాయికి రూపాయి కూడబెట్టి నా ఫీజు కట్టినది నాకు తెలుసు. ఎదవా ఇప్పుడు వచ్చి నువ్వు
ప్రేమిత్తనని మాట్లాడి ముందు ప్రేమించిన వాళ్ళ సంగతి ఏందిరా? మొదట నా దేవునికి, రెండవది నా తల్లిదండ్రులకు నా గుండెలో ప్రధాన స్థానం ఉంది, ఆ తర్వాత నా జీవితం. అందుకే నేను నా కెరియర్ మీద దృష్టి పెట్టా. అల్పమైన వాటిని అట్లా కదిలి ఊపిస్తే, నా ముందు అట్లాగా కదిలిస్తే అలాగా వెంటబడి వచ్చేదానికి నేనేమి ఆలోచన లేని దాన్ని కాదు, ఆలోచన లేనివాడిని కాదురా పిచ్చోడబా. నా దేవుడు, తర్వాత నా తల్లిదండ్రులు అని ఒక ఆడపిల్ల మాట్లాడుతుంటే అక్కడ వింటాడు. ఈ రహస్య సంభాషణ రహస్యమందు చూస్తున్న దేవుడు వింటాడు, దేవుడు చూస్తాడు. ఇలాంటి గుండెల కోసం కదా ఆయన ప్రాణం పెట్టింది. ఇలాంటి గుండెల కోసం కదా ఆయన రక్తం కార్చింది. నిజమే, వీళ్ళు పనికిమాలినోళ్ళు, పాపిష్టులు, బలహీనులు, బతుకంతా వంకరలే అనుకున్నాం. కానీ ఈ వంకర టెంకర బ్రతుకులలో కూడా మన లైఫ్లో మనం పొందలేని అనుభవాలు, స్పందనలు ఉన్నాయంటే ఇది ఆశ్చర్యమే అని మళ్ళా దూతలంతా ఆయన వైపు తిరిగి, దేవా నువ్వు ఆశ్చర్యకరుడు అయ్యా అనక తప్పదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తమ్ముడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వస్తాయి తమ్ముడు అనుభవాలు. ప్రతి గుండెలో ఒక త్యాగం, ప్రతి గుండెలో కొంత కన్నీరు. కట్టుకున్నవాడు కళ్ళ ముందే వెచ్చలవిడిగా తిరుగుతూ పట్టించుకోకుండా బాధ్యతారాహిత్యంగా ఉన్నా, బిడ్డల్ని పెట్టుకొని తప్పు చేసే ఛాన్స్ వచ్చినా తప్పుకు తలంచకుండా, ఆడుగడ్డి తింటే నేను తింటానా, నాకొద్దని తన్ను తాను నివాళించుకొని నిగ్రహించుకొని ఈ పిల్లలే చాలనుకొని ఆ పిల్లల కోసం బ్రతుకుతూ తన బ్రతుకుని అలాగా పానార్పణంగా పోసిన ఒక ఆడపిల్ల గుండెలోని స్పందన నా దేవునికి తెలియదు, చూడడు. హల్లెలూయా. ఆ త్యాగాల పరిమళమే ఈ భూలోకంలో ఉంది బిడ్డలారా. అది నా దేవుడు ఎరుగును, అందుకే వచ్చి ప్రాణం పెట్టాడు.